ఈ రోజు 9, 10 తేదీల్లోని మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అన్ని మండల ఆఫీసుల దగ్గర, మండల కార్యాలయాల దగ్గర కూడా అంగన్వాడీ వర్కర్స్ రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. ఈ రిలే నిరాహారదీక్షల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎప్పుడు కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆ హామీలు నెరవేర్చడం కానీ ఏమీ లేదు. అంగన్వాడీ వర్కర్స్ని పూర్తిగా రోడ్డు పాలు చేసే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేపడుతుంది. ఎందుకంటే ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. ఇప్పటికే గత ప్రభుత్వ లెక్కల ప్రకారం 18,108 కోట్ల బడ్జెట్ ఇస్తే ఇప్పుడేమంటే బడ్జెట్ సమావేశాల్లో 8,248 కోట్ల కేటాయించింది. ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇప్పటికే పౌష్టికాహారం పూర్తి స్థాయిలో పిల్లలకు అందే పరిస్థితి లేదు. ఈ పై డిమాండ్ అండిలతో మేము 2 రోజులు రిలే నిరాహారదీక్షలు చేపట్టాము. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 13న ఆర్డీఓ ఆఫీస్ ముట్టడి చేపడుతున్నాము. అలాగే 17వ తేదీన జిల్లా అసెంబ్లీ కూడా ముట్టడిని చేపడుతున్నామని మేము రాష్ట్రం అంతాను కలిసి ఈ కార్యక్రమాలు చేపట్టామని మీకు తెలియజేస్తాం.